శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శుభోదయం. ఈరోజు అనగా 14 జనవరి 2026. ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. ఈరోజు మనం భగవద్గీత యథాతథం అనే పఠన కార్యక్రమంలో గీతాసారం అనే అధ్యాయంలో 26వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు పఠిద్దాం. 26వ శ్లోకం. అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాప్యత్వం మహాబాహో నైవం శోచి మర్హసి. ఈ సారం, ఈ శోచిమరసి, ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, ఓ మహాబాహో, ఒకవేళ నీవు ఈ ఆత్మ లేక జీవలక్షణములు నిత్యము జన్మించుచు నిత్యము మరణించమని భావించినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. దీనికి దేహమునకు అతీతముగా ఆత్మకు ఒక ప్రత్యేక ఉనికిని కలిగిందని విశ్వసించిందని బౌద్ధులు వంటి తత్వవేత్తలు కొందరు చెప్పారు. ఈ శ్రీ భగవానుడు, కృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించినప్పుడు లోకాయతికలు మరియు బౌశాఖిలు అని పిలువబడి కొందరు తాత్వికులు ఉన్నప్పుడు కనిపించారు. శ్రీకృష్ణుడు అర్జునుడిని మహాబాహో అని వ్యంగ్యంగా సంబోధించడానికి కారణం ఏంటంటే, మనం 27వ శ్లోకంలో కూడా చూస్తే మనకి దానికి ఇంకా అధికంగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. జాతస్య హి ధ్రువో మృత్యోర్ధ్రువం జన్మ మృత్యస్య తద్మాద పరిహార్యేధనత్వం శోచితుమర్హసి. పుట్టినవానికి మరణం తప్పదు, మరణించిన పిమ్మట జీవునకు తిరిగి జన్మము తప్పదు. అందుచే పరిహరించుటకు వీలు లేని నీ విద్యుక్త ధర్మము నిర్వహణలో నీవు శోకించరాదు. శ్రీకృష్ణ భగవానుడి సంకల్పం ఏంటంటే, కురుక్షేత్రం సంగ్రామము అనివార్యమని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. మన తర్వాత 28వ శ్లోకం ఏం చెప్తుందంటే, అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధాన్యేవ తత్ర కా పరిదేవన. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, సృష్టించుబడు భౌతిక దేహాలన్నీ ఆదిలోనే అవ్యక్తమై ఉందురు, నడుమ వ్యక్తులమై ఉందురు, నశించుట పిమ్మట తిరిగి ఆ వ్యక్తములగుదురు, కనుక దుఃఖించుటకు అవసరమేముండును అని ఈ శ్లోకంలోని భగవద్గీత 2:18లో చెప్పబడినట్లు, భౌతిక దేహం కాలక్రమమున నశించి స్వభావం కలిగినటువంటి అస్తవస్త ఇమే దేహ ఆత్మ నిత్యమైనదును నిత్యాస్థోక శరీరన. వైదిక సారమును మనం అంగీకరించినచో మనం ఎల్లప్పుడూ ఈ దేహము ఒక వస్త్రము వంటిదని గుర్తించుకోవాలని మనకి ఈ 28వ శ్లోకం గీతాసారం అనే 2వ అధ్యాయంలో భగవద్గీత పఠనంలో మనం తెలుసుకోవచ్చు. 29వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఆశ్చర్యవత్ పశ్యతి
కశ్చిందేనం ఆశ్చర్యవద్ వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. దీనికి సారం మనం ఎట్లా తెలుసుకోవాలంటే, కొందరు ఆత్మను ఆశ్చర్యకరమైనదిగా చూచుచుందురు, కొందరు దానిని ఆశ్చర్యకరమైనదిగా వర్ణింతురు, మరికొందరు దాన్ని ఆశ్చర్యకరమైనదిగా విందురు, మరికొందరు దాని గురించి విన్న పిమ్మట కూడా ఏమాత్రము గ్రహించకుందురు. గీతోపనిషత్తులు ముఖ్యంగా ఉపనిషత్తు సిద్ధాంతాలకి అధికంగా ఆధారపడి ఉండుట చేత ఈ శ్లోకం కఠినోపనిషత్తు 1:2-7లో కనిపించుట ఆశ్చర్యం కలిగించదు. ఆ శ్లోకం ఏంటంటే, శ్రవణయాపి బహుభిరు యో నాలభ్యః శృణ్వోత్నోపి బహవోయం విద్యుః ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యోశ్చ జ్ఞాత కుశలానుశిష్ట. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, విశాల పరిణామం గల జంతు దేహంలో మహావటవృక్షంలో అకారణముగా కాకుండా ఒక అంగుళం మాత్రం ప్రదేశంలో కోట్లాది సంఖ్యలో ఇమిడిపోగల సూక్ష్మజీవుల్లోని ఆత్మ కలదని విషయము నిజమునకు ఎంతో ఆశ్చర్యము కలిగిస్తుంది. ఈ వీడియోలో చివరగా 30వ శ్లోకం గీతాసారం అనే అధ్యాయంలో భగవద్గీత యథాతథము పఠనా కార్యక్రమంలో తెలుసుకుందాం. దేహి నిత్యమవోధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతానత్వం శోచితమర్హసి. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, 30వ శ్లోకం మనకి, ఓ భారత వంశీయుడ, దేహమునకు నివసించు దేహి ఎన్నడును చంపబడదు కనుక ఏ జీవిని గూర్చి నీవు దుఃఖించవలసిన అవసరమే లేదని చెప్తున్నాడు. యుద్ధంలో మరణించేవాడు భయంతో క్షత్రియుడైన అర్జునుడు యుద్ధమునకు విడవరాదు. ఆత్మ నిత్యమైనది, హింస ఎన్నటికీ ప్రోత్సాహకరం కాదు. కానీ యుద్ధ సమయంలో దాని నిజమైన అవసరం ఏర్పడినప్పుడు దానిని ఏమాత్రం త్యజించరాదని ఈ శ్లోకం మనం గీతాసారంలో 30వ శ్లోకంగా మనం తెలుసుకోవచ్చు. ఈ శ్లోకం మనకి ఈ 30వ శ్లోకంతో పాటు కృష్ణ కంక్లూడ్స్ ద మెటాఫిజికల్ సెక్షన్స్ ఆఫ్ ది చాప్టర్. ఇక్కడ మన మెటాఫిజికల్ ఎలిమెంట్స్ he has proven from birth, spiritual and material perspective that Arjuna's grief is misplaced. సో 30వ శ్లోకం యొక్క సారంగా మనం చెప్పుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సమ్మంగళాని తంతు అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. శాంతి శాంతి శాంతి. స్వస్తి.